నీకు అర్థం కావట్లేదురా 3 రోజులు సెలవు తీసుకున్నావంటే ఏంటిరా నేను అంటున్నా అదేరా ఇక 10 నిమిషాలు కూడా టైం తీసుకోకుండా నువ్వు జాగ్రత్తగా జరిగింది అసలు ఏమన్నా నీకు జరుగుతుందేమో నీకు జరుగుతుందేమో మరి జరుగుతుందేమో డబ్బులు ఉన్నాయేమో ఎట్లా జరుగుతుందా బిజినెస్ స్కూల్స్ స్టార్టింగ్ కదా షాప్ బ్యాగులు కొంటాం ఎట్లా ఎట్లా కొంటున్నారు పర్వాలేదు రేట్ తక్కువలో ఉన్నాయి రేట్ ఏమాత్రం ఉన్నాయి 100 రూపాయలు స్టార్టింగ్ సార్ ఎక్కడ సార్ స్కూల్ అది హలో బిజినెస్ ఎలా ఉందన్నా పర్వాలే ముందు స్కూల్స్ వాళ్ళు పెడతారు కదా అంత ఎక్కువ మంది రోజు తీసుకుంటారు బ్యాగులు మాత్రం మన దగ్గర వస్తారు బ్యాగులు మాత్రం ఈ ఛానల్లో కెంటివి అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్కి ముందు బ్యాగులు కొనరు ముందు బుక్స్కి ఫీజులు వాడికి డబ్బులు మిగిలితే లాస్ట్లో బ్యాగులు ఇస్తారు అన్నమాట బ్యాగులు కాస్ట్ ఎలా ఉన్నాయి 100 రూపాయల నుంచి 5,000 రూపాయలు దాకా
ఉండలేం కదా దగ్గరికి కానీ అందరూ ఉంటే కాసేపు బాగుండేది. వస్తున్నారు నాగేశ్వరరావున ఈసారి గత 10 సంవత్సరముల నుండి అధికార పార్టీకి కొమ్ము కాస్తూ కావల్లో అనేక రకమైన సంక్షేమ పథకాలు, కావలి పట్టణంలోని అనేక రకమైన సంక్షేమ పథకాలను దుడ్డిదారిన ఎక్కువ శాతం అనర్హులకు ఇచ్చున్నారు. ఇప్పుడైనా సరే కొత్త ప్రభుత్వం వచ్చిన సందర్భంగా అలాంటి తప్పిదాలను సరిచేసుకొని రాబోయే రోజుల్లో నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పథకాలని అందుబాటులో తెచ్చేదానికి భారతీయ జనతా పార్టీ ప్రతి అధికారిని కూడా ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా ఎవడైతే నిరుపేదన్నాడో వాడికి న్యాయం జరిగే విధంగా అధికారులు వ్యవహరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున పట్టణ కమిటీ తరఫున మేము నిరంతరం కూడా అన్ని శాఖలు, రెవెన్యూ శాఖ కానీ ప్రతి సంక్షేమ పథకాలను అమలుపరిచే ప్రతి శాఖను కూడా మేము ప్రతిరోజు హౌసింగ్ బోర్డు కానీ ప్రతిరోజు పోయి సమాచారం సేకరించి అవసరమైతే పై స్థాయిలో మేము లెటర్లు పెట్టడానికి కూడా వెనకాడం అధికారుల మీద. ఎక్కడైనా తప్పు జరిగితే అది ముఖ్యమంత్రికి కావచ్చు, సంబంధిత శాఖలకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము లెటర్ల రూపంలో జరిగిన అన్యాయాన్ని తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిజమైన పేదలకి న్యాయం జరగాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. అట్లాగే రాష్ట్రంలో మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం స్పష్టమైన మెజారిటీని దక్కించుకొని భారతీయ జనతా పార్టీని కూడా అధికారంలో, ప్రభుత్వంలో భాగంగా చేకూర్చి ఈసారి నూతన పద్ధతిలో ప్రభుత్వం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి స్థానిక అధికారులైనా భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో ఉంది అనేదాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏ అవకతవకలు జరిగినా కేంద్రం దృష్టికి కానీ రాష్ట్ర మంత్రుల దృష్టికి కానీ ఈ అవకతవకల్ని మేము ఖచ్చితంగా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తాం. అధికారుల మీద ఖచ్చితమైన చర్యలు తీసుకునే దానికి కూడా భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఈరోజు వెనకాడదు. నరేంద్ర మోడీ గారి విజయాన్ని చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ క్యాడర్లో ప్రతి కార్యకర్తలో కూడా ఒక సాధారణమైన వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు అనే ఇది ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా మంచి నిబ్బరాన్ని, గుండె నిబ్బరాన్ని ఇచ్చింది. దీన్ని ఒక టీ అమ్ముకునే వ్యక్తి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళారు. అట్లాగే నెల్లూరు జిల్లాలో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న వెంకయ్య నాయుడు గారు కేంద్రంలో అనేక ముఖ్యమైన బాధ్యతలు వహిస్తూ ఈరోజు అనేక మంత్రి విస్తరణలో కూడా అనేక వాటికి ఆయన ఆధిపత్యం వహిస్తూ ఉన్నారు. వెంకయ్య నాయుడు గారితో మేము ఇటీవల విజయవాడలో కలవడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పారు, ఎటువంటి అవకతవకలు జరిగినా మా దృష్టికి తీసుకురండి. అట్లాగే మీ నియోజకవర్గాల్లో ఉండే ఏ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని మాకు ఒక మెమోరాండం ఇవ్వండి. దీని మీద మేము ఖచ్చితంగా స్పందించి మన ఏరియాల్లో పనిచేసేదానికి మేము ఖచ్చితంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు నాయుడు గారు కూడా. ఈ క్రమంలో మొత్తం జిల్లా మొత్తం పార్టీ అట్లాగే నియోజకవర్గం బీజేపీ పార్టీ అందరం కలిసి పట్టుదలగా పనిచేయాలని చెప్పి
మా కేడర్ను కూడా నేను కోరుతున్నాను. అలాగే అధికారులు కూడా మాకు సహకరించాలని మేము పత్రికా ముఖంగా అధికారులను కూడా మేము కోరుతున్నాం. ముందుగా విద్యార్థి సమస్యలు కావలి పట్టణ ప్రజలకు అదేవిధంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారిని అత్యధిక మెజార్టీతో ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరూ కూడా బలపరిచి శుభ సందర్భంలో మేమందరం కూడా ఆయన యొక్క నమ్మకాలతో, ఆయన యొక్క అనుభవంతో, ఆయన యొక్క పనితీరుతో మేమందరం కూడా మా కార్యకర్తలు మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కావలి పట్టణంలో నీటి ఎద్దడి సమ్మర్ స్టోరేజ్ వచ్చినా సరే, కొన్ని వందల కోట్లు పెట్టి సమ్మర్ స్టోరేజ్ కట్టినా సరే నీటి ఎద్దడి ఉండేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. తాగునీరు లేక, సాగునీరు లేక కావలి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి కారణం మనం తాత్కాలికమైనటువంటి విషయాలు మనం అప్పటికప్పుడు సాగునీరు కోసం అయితేమి, త్రాగునీరు కోసం అయితే మనం అప్పటికప్పుడు మనం ప్లాన్ చేసుకుంటూ తెచ్చుకుంటా ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, ఈరోజు సోమశిల నుంచి వచ్చేటువంటి కాలువని డైరెక్ట్గా కావలి కాలువకి, కావలి చెరువుకి వచ్చేటట్టు, వాటర్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి కావలి భారతీయ జనతా పార్టీ డిమాండ్. అది ఏ రోజైతే వస్తుందో ఆ రోజు ఇక్కడ మన కావలి ప్రాంతం అంతా కూడా కొన్ని వేల ఎకరాలు, అదేవిధంగా ఈ త్రాగునీరు సమస్య కూడా తీరుద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మా యొక్క అధినాయకులను కలుస్తాం, అదేవిధంగా నాయుడు గారికి కలిసి కూడా ఈ విషయం మేము చెప్తాం. రెండో విషయం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం రోజు విద్యుత్ పైలట్ ప్రాజెక్టు అనౌన్స్ చేయడం జరిగింది. నిరంతరం 24 hours విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు అంత ధైర్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఈరోజు చెప్పగలిగింది. అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి హామీ ప్రజలకు ఇచ్చింది లేదు. ఈ యొక్క ప్రాజెక్టు వల్ల ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు అయితేమి, అదేవిధంగా త్రాగునీరు విషయంలో అయితేమి అనేక విధాలుగా మన యొక్క ప్రాంతానికి అభివృద్ధి చేసుకునేదానికి ఈ యొక్క కరెంటు ఉపయోగపడుద్ది. ఈ కరెంటు ఉన్నందువల్ల అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా మన యొక్క రాష్ట్రానికి వచ్చేదానికి చాలా ఆసక్తి చూపుతూ ఉన్నారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, ఈ యొక్క రాష్ట్రం భవిష్యత్తే మారిపోద్దని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనకి రామాయపట్నంలో పోర్టు వచ్చినట్టే వచ్చి దుగరాజపట్నం పోయింది. కానీ భారతీయ జనతా పార్టీ ఉంటే ఆ తప్పిదం జరిగేది కాదు. కానీ ఇప్పుడు కూడా మా గ్రామీణాభివృద్ధి మంత్రి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు ప్రతిసారి కావలి వచ్చినప్పుడు అయితేమి, నెల్లూరు వచ్చినప్పుడు అయితేమి ప్రతిసారి ఒకటే చెప్తూ ఉన్నారు, రామాయపట్నంలో పోర్టుని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఏరియా పోర్టుకు సంబంధించినటువంటి ఎన్ని ఏరియాలు ఉన్నాయో అవన్నీ కూడా పోర్టులు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మన యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందేదానికోసంగా ఈ యొక్క మేమందరం కూడా ఈ పోర్టును తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బిట్రగుంట రైల్వే స్టేషను అనేక సంవత్సరాల నుంచి ఈ మన ప్రాంతాల్లో ఉన్నటువంటి షెడ్డు, అంతకుముందు వైభవంగా ఉన్నటువంటి ఈ యొక్క బిట్రగుంట రైల్వేని నిర్వీర్యం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరం కూడా గద్దె దింపాం. రాబోయే రోజుల్లో కూడా ఆ యొక్క ఉన్నటువంటి బిట్రగుంట రైల్వే షెడ్ కానీ, అదేవిధంగా దానికి సంబంధించిన డెవలప్మెంట్ సిస్టమ్ కానీ అంతా కూడా మేము నాయుడు గారికి తెలియజేసి ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి కోసంగా మేము అందరం కూడా పాటుపడతాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క అన్ని విషయాలను కూడా అన్ని పార్టీలను కలుపుకొని, అందరు నాయకులను కలుపుకొని మేము ఈ అభివృద్ధితో పనిచేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా జరిగినటువంటి అన్యాయం మనం అందరం కూడా చూసాం.
చాలామందికి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల్లో ఇవ్వలేదు. అదేవిధంగా ఏదైతే ఈరోజు ధనికులైతే ఉన్నారో, ఎవరికైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ లబ్ధి పొందారే కానీ అసలైన పేదవాళ్ళకి లబ్ధి చేకూరలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో దీని మీద మేము పోరాడి పేదలకి న్యాయం జరిగేదాని కోసంగా ప్రయత్నం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మనం దీనికోసం మాట్లాడి కనిపిస్తారు. చిన్న శాంతులు కదప్ప, అప్పుడు దిట్టమైన శాంతులు. చేద్దాం తీద్దాంలే, అందరూ మౌనం పడి అయిపోయిందా? హిమాచల్ ప్రదేశ్లో బియాస్ నదిలో మన తెలుగు విద్యార్థులు దాదాపు 24 మంది చనిపోవడం అనేది చాలా పెద్ద ప్రమాదంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఏదో వయసు మీరిపోయినటువంటి వాళ్ళు కానీ లేదా మరీ చిన్న పిల్లలు చనిపోతే పర్వాలేదు, కానీ దాదాపుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే ఆ తల్లిదండ్రులకి అది కడుపుకోత. తల్లిదండ్రులకే కాకుండా దేశానికి కూడా బాగా చదువుకున్నటువంటి విద్యార్థులు చనిపోవడం వల్ల దేశానికి కూడా ఒక గొప్ప కొత్తగానే భావిస్తున్నారు. కాలేజెస్ అయితేమి ప్రభుత్వాలు అయితేనేమి ఏవి కూడా ఇటువంటివి ఇంకా రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలో వాటన్నింటినీ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డ్యాములో ఉన్నటువంటి నీరు ఎత్తేటప్పుడు తప్పనిసరిగా సైరన్ ఇవ్వడం కానీ, కొన్ని కింద ఉన్నటువంటి ప్రాంతాల వారిని అలర్ట్ చేయడం కానీ ఇటువంటివన్నీ తప్పనిసరిగా చేయాలని చెప్పేసి ఇది ఒక సూచనగా ఇటీవల కాలంలోనే మన కర్నూలు జిల్లాలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు ముందు ఉండేది కూడా ఇది మానవ తప్పిదం జరిగింది. అదేవిధంగా ఇది కూడా మానవ తప్పిదం జరిగింది. ఇది కావాలని చేసినారా కావాలని చేయలేదని పక్కన పెడితే దేశానికి ఉపయోగపడేటువంటి విద్యార్థులు 24 మంది చనిపోవడం అనేది తీరని లోటు మన రాష్ట్రానికి లోటు. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ
ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు వాళ్ళకు ఆ శక్తిని తట్టుకునేటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ మీరందరి వృత్తికి సంతాపం లేక నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సాయి విఠల్ జనసేన అధ్యక్షులు మాట్లాడుతున్నాం. యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్లో 24 మంది స్టూడెంట్స్ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని సంతాపం తెలుపుతూ ఈరోజు కావలిలో ఉండే జనసేన ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున జనసేన తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఒక తప్పు అనేది కాకుండా ఇలాంటి తప్పులు మళ్ళా జరగకుండా అటు స్టూడెంట్స్, అటు కాలేజ్ యాజమాన్యాలు, అటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు జనసేన తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సర్వశిక్ష అభియానం అట్లాగే పల్లె వేసవి శిక్షణా తరగతులు పిల్లలకి ఏ గ్రేడ్లో నుంచి సి గ్రేడ్ నుంచి వాళ్ళని ఏ గ్రేడ్లోకి మార్చడానికి వీళ్ళకి మాకు మే 23వ తారీఖేమో ట్రైనింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఈరోజు వరకు 11వ తారీఖు వరకు వీళ్ళకి శిక్షణా తరగతులు జరిగాయి. వీళ్ళని అంటే కొంతవరకైనా మార్పు తీసుకొని వచ్చి ఏ గ్రేడ్లోకి తీసుకురావాలని ప్రయత్నానికి ఈ కార్యక్రమాన్ని పెట్టారు. దీనికి ఆర్వీఎం వాళ్ళు వీళ్ళకి పుస్తకాలు, పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ ఇచ్చి వీళ్ళకి మా సిఆర్పీల చేత ట్రైనింగ్ శిక్షణ ఇప్పించారు. ఈ రోజుతోటి శిక్షణ ముగుస్తుంది. అందుకని శిక్షణా కార్యక్రమానికి మా కాంప్లెక్స్ హెచ్ఎం గారు అటెండ్ అయ్యారు. మళ్ళీ ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేపటి నుంచి మామూలుగా రెగ్యులర్గా స్కూల్స్ రీఓపెనింగ్ అవుతాయి వాళ్ళకి. మీ పేరు మేడం? నా పేరు సిఆర్పి శ్రీ పి నాగలక్ష్మి. హెచ్ఎం గారి పేరు ఐ విజయలక్ష్మి గారు. కదా వేసవి సెలవులు పిల్లలకు చాలా అవసరంగా మంచిగా ఉన్నాయి. దీనివల్ల పిల్లల్లో సి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వరకు మంచి ఫలితాలు సాధించారు. అలాగే మేడం వాళ్ళు కూడా బాగా కష్టపడి రోజు ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం దాకా ఉండి ఇచ్చిన పిల్లలకు బాగా మంచిగా చెప్పడం అది బాగా చేశారు. దీనివల్ల పిల్లల్లో కూడా సమ్మర్లో ఎక్కువ ఎండల్లో ఆటలాడకుండా ఉదయం పేరెంట్స్ కూడా మంచిగా చెప్పారు. మా పిల్లలను కూడా మేడం వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు, మధ్యాహ్నం ఎండలో తిరగనివ్వకుండా మంచిగా చెప్తున్నారు అని పేరెంట్స్ కూడా మంచిగా చెప్పారు. దీనివల్ల పిల్లల్లో కూడా